నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్ల కోసం కాదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలాగా కార్యాచరణ ఉండాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని వ్యాఖ్య. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారన్న మాజీ సీఎం జగన్. తాము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే 2 ఏళ్లలో చంద్రబాబు ఎక్కువ చేశారని ఆరోపణ. బడ్జెట్లో అన్ని మోసపూరిత అంకెలే ఉన్నాయన్న జగన్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. వైద్యుల నిర్లక్ష్యానికి మృతి చెందిన నవజాత శిశువు. ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్. గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పరుగులు పెట్టిందన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శ. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని మేయర్ సవాల్. మన ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదే అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో రోడ్లకు ఇరువైపుల చెట్లు, పూలతో రహదారులు అత్యంత రమణీయంగా ఉన్నాయని, ఇతర ప్రాంతాల్లో కూడా అందంగా మార్చేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలాగా కార్యాచరణ ఉండాలని సూచించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సెప్టెంబర్ లో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనుగుణంగానే కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులన్నీ వచ్చే బాధ్యతల్ని జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 23వ తేదీన ఆర్సెల్ ఆర్మిటల్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో నేను ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా మీకు ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు రేపు మీకు అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం చర్చ చేసుకున్న తర్వాత మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ అస్ కలిసి వాల్యూ అడిషన్ ఇస్తాం. కొత్త కొత్త ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు కూడా మనం యాడ్ చేద్దాం. అల్టిమేట్ గా ఈ నాలెడ్జ్ని మీరు ఫీల్డ్ లైక్ చేసిపోయినాక ఫీల్డ్ లో కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దాన్ని వీలైనంత వరకు, ఆల్వేస్ పర్ఫెక్షన్ ఈజ్ ఎ ఇమేజినరీ, నియర్ పర్ఫెక్షన్ ఈజ్ ఎ రియాలిటీ. హౌ టు స్ట్రగుల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను ఒక 15 పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫర్. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాల నుంచి అవినీతి వరకు పలు అంశాలపై గణాంకాలతో సహా విమర్శలు గుప్పించారు. పరిపాలన అధ్యక్షుడిగా బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని మోసపూరిత అంకెలే ఉన్నాయని జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికను ఉదాహరిస్తూ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదని విమర్శించారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే చంద్రబాబు 2 ఏళ్లలోనే ఎక్కువ అప్పులు చేశారు అని జగన్ ఫైర్ అయ్యారు. ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా
సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన, ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ కాంపోనెంట్, అంటే జిఎస్టిపిలో తీసుకొచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08%. మా హయాం చూస్తే, మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు చూస్తే కూడా జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్, అంటే జిఎస్టిపిలో అప్పులకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అంటే సగటున 4.11%. ఇంకా మా హయాంలో కోవిడ్ ఉంది, అనుకోని ఖర్చులు పెరిగాయి, అలాంటి విపత్కర పరిస్థితులు, ప్లస్ తూచా తప్పకుండా మేనిఫెస్టోను కూడా అమలు చేస్తాం. అయినా కూడా జిఎస్టిపిలో యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా సగటున మీద 4.11% ఉంటే, ఈయన 2024-25 మొదటి ఏడాదిలోనే ఏకంగా 5.08% దాటేశాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం అయితే ఎవరిని సహించేది లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరా తీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓపై మంత్రి మండిపడ్డారు. తాజాగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయవలసిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓకు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంఓను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతమైతే ఎవరిని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఏంటి మీ హాస్పిటల్ అన్ని కంప్లైంట్స్ లాస్ట్ టైం కూడా ఇట్లాగే నేను మాట్లాడితే మీ డాక్టర్స్ కనీసం మాట్లాడతాను కూడా దే డిడ్ంట్ షో ఇంట్రెస్ట్. దెన్ ఐ హాడ్ టు కంప్లైంట్ టు కలెక్టర్. నా కాన్స్టిట్యూన్సీ ఒక అమ్మాయికి పట్టించుకోకపోవడం మూలంగా పాప చనిపోయింది అంటున్నారు. నాగలక్ష్మి అనే పేషెంట్ దృష్టికి వచ్చిందా సార్? ఇన్ఛార్జ్ అయితే ఏంటి బాధ్యతలు ఉండమంటారా? మరి ఏం మాట్లాడేది మీరు? అది ఏంటి అంత నెగ్లిజెన్స్ అక్కడ హాస్పిటల్లో? డాక్టర్ ఆత్రేయ అని చెప్పేసి అతియానా? ఊహిషి డాక్టర్ అతియా? అవును, మీరు అట్లా ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేశారు ఇప్పటికి? నా ప్రైమా ఫేసి వాట్ ఇస్ ది ప్రాబ్లం?
No, you have to take serious action. Last time also, మా దగ్గర నుంచి ఒక పేషెంట్ వస్తే దే డిడ్ంట్ బాదర్ 3 days. పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు పేషెంట్ కి సరే మీకు తెలిసి ఉండొచ్చు టైం ఉందో టైం లేదో అనేది, కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఈవెన్ ఇది కూడా చెప్పండి అసలు ఏమైంది. దే అలైజ్ దట్ ఈ డాక్టర్ నెగ్లిజెన్స్ మూలంగా పాప చనిపోయినట్టున్నారు. వాట్ ఇస్ హ్యాపెన్, ప్లీజ్ లెట్ మీ నో. గత వైసీపీ ప్రభుత్వంలో నగర అభివృద్ధి పరుగులు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పురమిత్ర యాప్ వలన కార్పొరేషన్ లో నిధుల కొరత ఏర్పడిందని, తక్షణమే పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు నిర్వహించిన చివరి కౌన్సిల్ సమావేశం గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ హాల్ నందు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో 145 అంశాలను ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర అభివృద్ధికి 5 సంవత్సరాలుగా పాలకవర్గం అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. ఎక్కడ నీటి కొరత లేకుండా 14 ట్యాంకుల ఏర్పాటుకి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటికే 6 ట్యాంకులు పూర్తయ్యాయని, ఇంకా వారం రోజులలో మిగిలిన 8 ట్యాంకులు ఏర్పాటవ్వాల్సి ఉన్నాయని చెప్పారు. 200 కోట్ల రూపాయలు టెండర్ రూపంలో ఉన్నాయని, అనేక పనులు కార్యరూపం దాల్చాయని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ నిధుల కొరత ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పురమిత్ర యాప్ ను తీసుకుని రావడం వలన కార్పొరేషన్ నిధులు అన్ని కూడా ప్రభుత్వానికి తరలించడం జరుగుతుందని, దీని వలన విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. వెంటనే పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో నగర అభివృద్ధి కనిపించలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాలు విసిరారు. లాస్ట్ కౌన్సిల్గా ఈరోజు కౌన్సిల్ అన్నది నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కౌన్సిల్లో ప్రథమంగా 145 అంశాలు అన్నవి ఇంతవరకు ఎజెండాలో రావటం జరిగింది. ఇంకా అదనంగా ఇంకా ఏమైనా టేబుల్ ఎజెండా మీద వస్తే ఇంకా ఒక 2-3 అంశాలు అన్నది రావచ్చు. 145 అంశాల్లోన ప్రథమంగా విజయవాడ నగర అభివృద్ధికి వాటర్ సప్లై కానివ్వండి, కానీ అలాగే ఎండాకాలం మనకి మొదలవుతుంది కాబట్టి, నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది కాబట్టి విజయవాడ సిటీ మొత్తం ప్రతి ఏటా మనం ఏం చేస్తామంటే 3 సర్కిల్లోన 3 టెండర్లు అనేది ఏర్పాటు చేసుకొని, టెండర్ల ద్వారా మనం 3 సర్కిల్లోన సిల్ట్ అన్నది రిమూవ్ చేయటానికి మనం పెట్టుకుంటాము. ఈ సిల్ట్ రిమూవ్ చేయటం మూలన వచ్చే వర్షాకాలంలోన ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అన్నది జరుగుద్ది. ఎక్కడ వాటర్ మనకి స్టాగిన్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిపోయే విధంగా ప్రతి ఏటా మనం ఈ సిల్ట్కి సంబంధించి మనం 3 నియోజకవర్గాల వారి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వాటర్ సప్లై, వాటర్ ట్యాంకులు మన వైఎస్ఆర్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన 14 వాటర్ ట్యాంకులు అన్నవి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 14 వాటర్ ట్యాంకుల్లోన కొన్ని వాటర్ ట్యాంకులు మనకి రామలింగేశ్వర నగర్లో కానీ, అలాగే మనకి 58వ డివిజన్లో కానీ, అలాగే 48వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు, అలాగే 43వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు, అలాగే 46వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఇంకా 8 వాటర్ ట్యాంకులు ఇంకా మనకి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఫైనాన్స్ కమిషన్లోన ఓకే అయ్యి ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో ఆ వాటర్ ట్యాంకులు కూడా కన్స్ట్రక్షన్ అనేది మనం మొదలు పెట్టుకుంటాం. అలాగే రోడ్స్, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లైకి కానీ ఇలాగా పలు అంశాలకు గాను ఇప్పటికీ 200 కోట్లు మనకి టెండర్ రూపాన ఉండటం జరుగుతుంది. ఈ వర్కులు 200 కోట్ల రూపాయలకి మనకి టెండర్లు అయిపోయి ఉన్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఈ డబ్బులు ఏ రకంగా మనం ఇవ్వగలము, కాంట్రాక్టర్ల చెల్లింపులు ఏ రకంగా చేయగలము, ఏ రకంగా మనం వర్కులు ఫినిష్ చేసుకోగలము అన్నది ఈరోజు ప్రథమంగా అటు అపోజిషన్గా మేము కానీ విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల పెన్షన్ల అంశాన్ని లేవనెత్తారు. అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం తమది కాదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాల కాలంలో 3000 రూపాయలకి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎవరి పాలన ఏ విధంగా సాగింది అనేది నగర ప్రజలందరికీ తెలుసునని, 2029 ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
హెచ్చరించారు. టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ సభ్యుల వాదనను తిప్పికొట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, విజయవాడ నగర అభివృద్ధిలో తమ వంతు కృషికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. మీకు ధైర్యం ఉంటే వల్ల లోకల్ బాడీ శాసనం పెట్టి అప్పుడు ప్రజలు చెప్తారు కదా, ప్రజలు తొందరలో చెప్తారు. మీరు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరం దోమలమయమైందని, అభివృద్ధి శూన్యమని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విమర్శించారు. నగరానికి రావాల్సిన 1,200 కోట్ల గ్రాంట్ ను విడుదల చేయడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని, రోడ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరాన్ని అమ్మేసేందుకు సిద్ధపడుతున్న ఇటువంటి అవినీతి పరుల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ చివరి సమావేశం సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నగరంలో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పాలక వర్గానికి కళ్లకు కట్టినట్లు చూపేందుకు ఆయన దోమతెర చుట్టుకొని సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరం దోమలమయమైందని, అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రావాల్సిన నిధులు రాబట్టడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కృష్ణానది పక్కనే ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట వంటి ప్రాంతాలకు గంట కూడా మంచినీరు సక్రమంగా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలపై కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షాన గలమెత్తుతామని సత్యబాబు స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ పరిపాలన ఏర్పడి ఈ నెల 17వ తేదీతో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నగరంలో దోమల విజృంభణ ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటిని అడిగినా, ప్రతి ప్రజలను అడిగినా కానీ తెలియజేస్తుంది. ఆ విధంగా ఈ వైసీపీ పరిపాలన అవినీతిలోనూ దోమలు ఏ రకంగా చీల్చెండాడాయో అవినీతిలో కూడా ఆ రకంగా విజృంభించడం జరిగింది. అభివృద్ధి మాత్రం శూన్యం, నిధులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామన్న విషయంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన కూడా వైసీపీ పరిపాలనకి తీసిపోలేదు. వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి విజయవాడ నగరానికి అమలు కాలేదు. నగరానికి సంబంధించిన ఇవ్వాల్సిన నిధుల విషయంలో, గ్రాంట్ల విషయంలో వైసీపీ ఏ రకంగా మోసం చేసిందో విజయవాడ నగర ప్రజల్ని, టీడీపీ కూటమి కూడా అదే విధంగా మోసం చేసింది. 1,200 కోట్ల రూపాయలు రావాల్సిన నిధుల్ని నయా పైసా విడుదల చేయలేదు. విజయవాడ రోడ్లన్నీ ప్రైవేటు వారికి కట్టబెట్టేదానికి మరి మెమోలు ఇస్తున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేని వారికి ఇంతవరకు 2014 నుంచి ఇప్పటివరకు చూస్తే ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన కార్యక్రమం జరగలేదు. మరోవైపు అవినీతి విషయంలో టీడీపీ, వైసీపీ ఇద్దరు పోటీ పడుతున్నారు నగరంలో. అది కార్మికుల నియామకాల నుంచి, మరి టౌన్ ప్లానింగ్ నుంచి, హాకర్స్ యొక్క దందా నుంచి అన్ని రూపాల్లో చూసిన విజయవాడ నగరంలో అవినీతికి మేము పోటీ అంటే మేము పోటీ అని ఈరోజు టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్న విషయం నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణానది పక్కన ఉన్నా కానీ విజయవాడ నగర ప్రజలకి గుక్కెడి మంచినీళ్ళకి కరువు అవుతున్న పరిస్థితి, కనీసం 1 గంట కూడా మంచినీరు సక్రమంగా ఇవ్వని పరిస్థితి. పక్కనే కృష్ణానది పక్కన కృష్ణలంక ప్రాంతానికి, రాణిగారి తోట ప్రాంతానికి కృష్ణానది మంచినీరు ఇప్పటికీ తాగలేని పరిస్థితి, రాని పరిస్థితి ఉంది. దీనికి కారకులు ఎవరు? వైసీపీ పరిపాలన, టీడీపీ పరిపాలన తప్ప మరొకరు కాదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ చివరి సమావేశంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ మంచినీటి సమస్యల విషయం మీద, అలాగే అధ్వానంగా తయారైన పారిశుధ్యం, దోమల విజృంభణ, నగర ప్రజల మీద 5 ఏళ్ల కాలంలో పన్నుల భారాలతో బాదుడు చేసినటువంటి విధానాల అంశం మీద, నగరానికి రావాల్సిన నిధుల అంశం. విజయవాడ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ కావాలని బురద చల్లుతున్నారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళ శ్రీనివాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గురించి మాట్లాడే అర్హత కూడా లేని వ్యక్తి దేవినేని అవినాష్ అని పిళ్ళ శ్రీనివాసు ఈ సందర్భంగా వ్యంగ్యం ప్రదర్శించారు. నిస్వార్థ నాయకుడు అయిన చిన్నిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయం నందు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళ శ్రీనివాస్
మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ నగర అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ ఎంతో కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు కావాలని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని కుటుంబం అంతేనే వివాదాలకు మారుపేరు అని అన్నారు. ఎంపీ గురించి మాట్లాడే అర్హత, స్థాయి లేని వ్యక్తి దేవినేని అవినాష్ అని మండిపడ్డారు. దందా రాజకీయాలకు, కుటీల రాజకీయాలకు, మద్యం కుంభకోణానికి, మైనింగ్ మాఫియాకి వైసీపీ పార్టీ నెలవని చెప్పారు. నిస్వార్థ నాయకుడు ఆయన చిన్నిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీ చిన్ని గారికి మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నాకు నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులు, మా స్థానిక ఎమ్మెల్యే శ్రీనాథ్ చౌదరి గారికి, అలాగే మా జనసేన నాయకులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 2 రోజుల నుండి విజయవాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతుంటే తన స్థాయి తగ్గడ మాటలు కూడా కనబడలేదు నాకు. తను చాలా చిన్న స్థాయిలో ఈ మాటలు మాట్లాడుతుంటే ఆంధ్ర ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ నవ్వుకుంటూ ఉన్నారు. ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా అవగాహన ఉండాలి అతనికి. నిన్న తిరువూరులో జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మధ్యలో జరిగిన చాలా చిన్న విషయం అది. అతను ఎంపీ గారు పట్టు వస్త్రాలు తీసుకుంటే తను దిగజారి తన చేతిలో లాక్కున్న ఎంపీ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. దాన్ని పట్టుకొని మా గౌరవనీయులు కేసీఆర్ చిన్ని గారిని, ఎంపీ గారిని పట్టుకొని అతనిలో దందాలు చేస్తున్నాడని, ఇసుక మాఫియా చేస్తున్నాడని, అలాగే రేషన్ మాఫియా చేస్తున్నాడని తను మాట్లాడుతూ ఉన్నాడు. అసలు విజయవాడ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దేవినేని నెహ్రూ కుటుంబం గురించి ఎవరిని అడిగినా కూడా మనం చెప్పక్కర్లా. తన మచ్చేంటో, తన కుటుంబం మచ్చేంటో తొలగించుకోవడానికి మనం చూసుకుంటూ ఉండాలి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చిన్ని గారికి 2,80,000 మెజార్టీ, పైచీలకు మెజార్టీ విజయవాడ ప్రజలు హైయెస్ట్గా దీవించి పాలన పంపించారు. ఎంపీ గారు మన విజయవాడలో ఏ ఎంపీ చేయని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ దుర్గాగ్రహారం అంకమ్మ తల్లి గుడి అయ్యన్న నాయుడు వీధిలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు తమను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలియజేశారు. గత 20 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 300 కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు, నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి అధికారులతో చర్చించి వెంటనే నిధులు కేటాయించి టెండర్లు పిలిపించి పనుల్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నిరంతరం కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వర్క్లన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ 300 కోట్ల పైన ఈ 20 నెలల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించాం. ఇంకా ఒక నిరంతర ప్రక్రియగా ఎక్కడెక్కడ ప్రతి రోడ్లో సమస్యల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే దానికి నిధులు కేటాయించి టెండర్లు పిలిచి వర్కులు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అయ్యన్నవారి వీధిలో మరి దాదాపు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైనేజీ, గత ప్రభుత్వం నాసిరకం వర్కులు చేసి తూతు మంత్రంగా ఈ డ్రైనేజీ చేయటం వల్ల
మరి ఎప్పటికప్పుడు పొంగిపోయి బ్లాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి ఈ డివిజన్లో మా డివిజన్ అధ్యక్షుడు గోపి కానీ మా పావని అలాగే మా పార్టీ నాయకులు సామ్రాజ్యం గారి వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని మీద చర్యలు చేపట్టాం. ఇవాళ 40 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు 20 లక్షల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ పనులు కూడా శాంక్షన్ చేసాం. సంతోషంగా ఉంది. ప్రతి రోడ్లో సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించినప్పుడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మా దృష్టికి రాని సమస్యలు ఉంటే మీరు ఆ ప్రజా దర్బార్ని ఉపయోగించుకోండి. దాంట్లో మీరు ఆ సమయాన్ని మీరు ఒక చిన్న అర్జీ పెట్టుకుంటే ఒక జవాబుదారీతనంగా ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి సమాధానం ఇచ్చి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని కూడా వినియోగించుకోవాలి. రోజు ఈ దుర్గాగ్రహారం అయ్యన్నాడు వీధిలో నివసిస్తున్న నివాసితుల దాదాపుగా 25 సంవత్సరాల కళకు నిరీక్షణకు మౌనం వయసులో చొరవతో తెరపడడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎవరూ వాళ్ళని పట్టించుకున్న నాదులే లేడు. మా దృష్టికి తీసుకురాగా 2024 మొన్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు యూజీ లైన్ వేస్తామని చెప్పారు, కొత్త మంచినీటి లైన్ వేస్తామని చెప్పారు, సీసీ రోడ్ వేస్తామని చెప్పారు. ఈరోజు శంకుస్థాపనకి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. అంతేకాదు మా డివిజన్ నాయకత్వం నిత్యం మేము ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజా సమస్యలు కనుక్కొని మన ఎమ్మెల్యే బోండమ్మ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. ప్రజలు మీరు కూడా గుర్తుంచుకో. జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా అంతా దేవినేని అవినాష్ అనుచరులే అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకులు ఆరోపించారు. విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యుల దోపిడీలు, కబ్జాలు, దౌర్జన్యాలు అందరికీ తెలుసునని అన్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై అవాక్కులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎంపీ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు అయిన కిషోర్ బియ్యం మాఫియా కాదా అని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, దోపిడీకి మారుపేరు దేవినేని అవినాష్ కుటుంబం అని, చిన్ననాటి నుంచి కష్టపడి అనేక వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకున్న చరిత్ర కేశినేని చిన్నిదని అన్నారు. కేశినేని చిన్ని కాలి గోటికి కూడా జగన్ సరిపోడని, దాచుకొని తినే దేవినేని అవినాష్ నోరు అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా 2,83,000 పైచిలుకు ఓట్లతో గెలిచిన ఏకైక వ్యక్తి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు. మీరు చూసుకున్నట్లయితే విజయవాడలో మెడికల్ క్యాంపులు, పేద పిల్లలకి ఫీజులు, పండగలకి అన్ని కులాల వారికి బట్టలు, 7 నియోజకవర్గాల్లో కూడా ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో కూడా వారి సొంత నిధులతో 7 మొబైల్ అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని ఉచిత భోజన సదుపాయం కల్పించిన ఏకైక వ్యక్తి మా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు. నీకు అసలు కళ్ళు మూసుకుపోయినాయి అని అడుగుతున్నా, ఇవన్నీ నీకు కనబడలేదా అని అడుగుతున్నా. అంటే పేటీఎం కూలీ సంఘం అధ్యక్షుడు నిన్న 11 మినిట్స్ సిట్టింగ్ కామెడీ షో చేశాడు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతులు జరుగుతున్నాయి, ఎన్టీఆర్ జిల్లా భ్రష్టు పట్టిపోయింది, విజయవాడ అభివృద్ధి ఆగిపోయింది, ఈరోజు చాలా బాధేస్తుంది నాకని చెప్పి ఒక 11 మినిట్స్ కామెడీ షో నిర్వహించాడు ఆయన. ఈరోజు బహిరంగ చర్చకు మేము సిద్ధం, ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు రాష్ట్రంలో కానీ అంతదాగెందుకు, ఈరోజు ఈ విజయవాడ నగరం అభివృద్ధి ఆపేసింది ఎవరు? ఆనాడు మేము చదువుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు, మొత్తం తీసుకెళ్ళిపోయారని చెప్పి. ఈరోజు ఇదే విజయవాడ నగరాన్ని నువ్వు నీ కుటుంబం ఏం చేసిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కాదా విజయవాడ మొత్తం ఆస్తులన్నీ ఆక్రమించింది? ఈరోజు బెస్ట్ ప్రైజ్ కానీ విజయవాడ సెంటర్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ నీ ఇంటి వెనక ఉన్న స్కూల్ ఏమైపోయింది? ఈరోజు ఇవన్నీ అక్రమంగా మీరు కాదా దోపిడీ చేసింది? దోపిడీలు, హత్యలు,
మొత్తం దోచుకొని మీ దొడ్డిలో ప్రతి విషయం కూడా ఈరోజు చిన్న పిల్లవాడి నుంచి చెరేపో మాపో చనిపోయే వృద్ధుడి వరకు కూడా ఈరోజు ఏలూరు రోడ్లో ప్రతి ఒక్క ఆస్తి మీరు ఎలా సంపాదించారో ఈరోజు విజయవాడ నగర జనానికి తెలీదా? ఈరోజు రాష్ట్రంలో సుస్యశ్యామలంగా అభివృద్ధి ఒక పక్క జరుగుతూ ఉంటే విజయవాడ నగరాన్ని మహర్దశ పట్టించడానికి ఈరోజు ఎక్కడోలాగా అవసరంలా ఈరోజు పవిత్రంగా జరుపుకుంటే దసరా పండుగని భారతదేశం అంతా మైసూరు వెళ్తూ ఉంటే భారతదేశంలో మైసూరు కాదు ఉంది. ప్రజా ఆరోగ్య భద్రత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను విడుదల చేసి ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం కాపాడుతుందని, గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ నిర్లక్ష్యం చేశారని విమర్శలు గుప్పించారు. సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి వలన రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. గతంలో అన్న నందమూరి తారక రామారావు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 తో ప్రజలకు సకాలంలో అన్ని పథకాలను అందించగలిగామని తెలిపారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పంపిణీని కావాలని నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్యకి, ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ, శాసనసభ్యుడు కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం కానీ నిరంతరం కూడా పనిచేస్తాం. ఇవాళ ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో అనేక అర్జీలు వస్తూ ఉన్నాయి. ప్రతి అర్జీకి కూడా జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీని మా డివిజన్ పార్టీ నాయకులు ద్వారా మాకు వస్తే దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి దాన్ని చెక్కు రాపిచ్చి మళ్ళా ఆ డివిజన్ పార్టీ నాయకుల ద్వారానే ఆ లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు అందజేయటం వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా రానటువంటి దానికి ఇవాళకి కోట్ల రూపాయలతో 20 నెలల్లో ప్రజలకి చెక్కులు తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళని ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి ఆ చెక్కులు మా డివిజన్ పార్టీ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి అందజేశాం. ఇవాళ 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి భూతా సురేష్ కానీ, అలాగే మా గౌసియా పర్వీను, ఇంకో గౌసియా, అలాగే డివిజన్ నాయకులు మా మరకా శ్రీనివాస్ యాదవ్, మాజీ PCCL పార్లమెంట్ అధ్యక్షులు అందరి చేతుల మీదుగా ఇవ్వటం సంతోషంగా ఉంది. నిరంతరం కూడా మాకు అధికారం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్ల కోసం కాదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలాగా కార్యాచరణ ఉండాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని వ్యాఖ్య. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారన్న మాజీ సీఎం జగన్. తాము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే 2 ఏళ్లలో చంద్రబాబు ఎక్కువ చేశారని ఆరోపణ. బడ్జెట్లో అన్ని మోసపూరిత అంకెలే ఉన్నాయన్న జగన్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. వైద్యుల నిర్లక్ష్యానికి మృతి చెందిన నవజాత శిశువు. ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్. గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పరుగులు పెట్టిందన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శ. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని మేయర్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.